క్రైస్తవుడు అన్న దానికి మూలార్థం ఏంటో తెలుసా? శిష్యుడు. అంటే క్రైస్తవుడు అనే పదం పుట్టడానికి మూల పదం ఏంటో తెలుసా? ముందు శిష్యుడు. శిష్యుడు ఏమవుతాడు? శిష్యుడు ఏం చేస్తాడు? గురువుని ఫాలో అవుతాడు. ఫాలో అయితే ఏం చేస్తాడు? గురువు యొక్క కమాండ్స్ ఆనర్ చేస్తాడు. గురువు గారు మొట్టమొదట ఏం చెప్పాడంటే వారికి ఆజ్ఞాపించాడట, సువార్త చేయండి అని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, నువ్వు శిష్యుడువా అని ఎవరన్నా నిన్ను బైబిల్ ప్రకారం డిక్లేర్ చేయాలి అంటే స్పీకర్కే కాదు, గుర్తుపెట్టుకోండి, మీకు కూడా డిక్లరేషన్ ఫామ్ ఏంటో తెలుసా? గాస్పల్ చెప్పాలి. నేను చెప్తున్నావా? సోది చెప్తావు, అరుగుల మీద కూర్చొని, పార్కుల్లో కూర్చొని పనికి మేల మాట్లాడుతాను. అడుగుతున్నాను, నీ బ్రతుకు పెట్టుకుని ఆదివారం విన్న గాస్పల్ నువ్వు మండే టు సాటర్డే వరకు ఎక్కడైనా పంచావా? నీ ఎదురింటి ఎల్లమ్మతో ఏం మాట్లాడుతున్నావు? నీ పొరిగింటి పొల్లయితో ఏం మాట్లాడుతున్నావు? నీ ఫ్రెండ్తో ఏం మాట్లాడుతున్నావు? గాస్పల్ అనేది నీ లైఫ్ స్టడీలో, నీ లైఫ్ యాటిట్యూడ్లో ఎదుటోళ్ళకి స్పెల్ పంపిస్తున్నావా? స్పెండ్ చేస్తున్నావా? వారికి సువార్తను చెబుతున్నావా? సువార్త చెప్పనవాడు ఆయన ఫాలోవర్. కొంతమంది యాక్టర్ని ఇష్టపడినప్పుడు ఒక లైక్ ఇచ్చి ఒక ఫాలోయింగ్ ఎలా కొడతారో, దేవుళ్ళలో ఒక దేవుడిని ఈయన లైక్ చేసావంతే, జస్ట్ లైక్ చేసావంతే, ఈయన ఇష్టపడ్డావంతే. లేదు, నేను ఇష్టపడడం కాదు, ఈయన నేను రియల్ గానే ఫాలో అవుతున్నానంటే నీ బతుకుల్లో సువార్త ఉందా? నేను అడుగుతున్నాను. ఏకులు జోగులు వేసుకుంటూ తిరుగుతామా? టైం పాసులు చేసుకుంటూ తిరుగుతామా? అడుగుతున్నాను. ఫంక్షన్కి వెళితే ఒక కార్యక్రమంలో కూర్చుంటే నువ్వేం మాట్లాడుతున్నావు? నీ తోటి ఉద్యోగస్తుల దగ్గర ఏం మాట్లాడుతున్నావు? డ్రెస్ కోడ్ మాట్లాడుతున్నావా? సెంట్ ఎంత పడుతుందని మాట్లాడుతున్నావా? నువ్వెక్కడున్నా నువ్వు యేసుక్రీస్తు అని వెంబడిస్తున్నానని చెప్పుకుంటే ఆయన వెంబడిస్తున్నవాడు చేయాల్సిన పని ఏంటి తెలుసా? ముచ్చట్లు పెట్టాలి. ఎవరి గురించి? నీ గురువు కోసం ఎదుటోళ్ళతో ముచ్చట పెట్టాలి.